విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. నమస్కారం మ్యామ్. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నాను మా, థ్యాంక్ యూ. మ్యామ్ 2026 జులై నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే జూలై నెలలో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. సో జూలై 2026లో ఓవరాల్గా ఎనర్జీ ఎట్లా ఉంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఒకటి మనం మాట్లాడదాం. దాని తర్వాత ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లా ఉంటుందని చిన్న ప్రిడిక్షన్ మనం చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ప్రిడిక్షన్ ఓవరాల్గా జూలై మంత్లో అందరికీ ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న గైడెన్స్ చూసుకుందాం. ఓకే, సో జూలై ఓవరాల్ ఎనర్జీ చూసుకుంటే గనక ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఆలోచించి చేయాలి. ఓవరాల్గా ఎవరైనా కానీ తొందరపాటు నిర్ణయాలతోటి అతిగా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేయడం, ఎక్కడ పడితే అక్కడ షేర్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ చాలామంది ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు కదా, అట్లా ఇన్వెస్ట్ చేయకుండా కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది ఓవరాల్గా అందరికీ. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఎనర్జీ ఏం చూపిస్తోంది అంటే ప్రయాణాలలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అనమాట. అంటే అతిగా స్పీడ్గా బండ్లు నడిపించడము, పెద్ద పెద్ద గ్రూప్స్లో బయటకు వెళ్ళడము, ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయాల్సిన మంత్ జూలై. ఓకే, కొంతమంది చూడండి అందరూ కలిసి ఒకటే బస్సులో ఒకటే దాంట్లో వెళ్తాము అట్లా అనుకుంటూ ఉంటారు. సో అట్లాంటివి కాకుండా ఒక ఫ్యామిలీ మొత్తం ఒకవేళ ఎటైనా వెళ్ళాలి అనుకుంటే దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్కరు అంటే ఒకరు ముందు ఒకరు వెనకాల అట్లా వెళ్తే ఆ ఎనర్జీ ఒకటి బాగుంటుంది. మూడోది ఏంటంటే మీరు అందరూ ఏ శుభకార్యం ప్రతి ఒక్కరు ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో, చిన్న చిన్న మనకున్న ఆచారాలు అవన్నీ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ ఏంటంటే ఈ జూలై మంత్లో పెద్దగా చేసుకోదగ్గ పెద్ద పెద్ద పండగలు అట్లాంటివి ఏమీ ఉండవు, రైట్. కానీ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అంటే కొన్ని ఇంకా అన్అవాయిడబుల్ అనమాట, ఆ పని చేయాల్సింది మంచి రోజులు ఉన్నా లేకపోయినా కొన్ని పనులు మనం చేయాల్సింది ఉంటుంది. అట్లా చేయాలి అనుకున్నప్పుడు మీ కులదైవం అయితే ఎవరైతే ఉంటారో మీరు రెగ్యులర్గా పూజించే కులదైవము, మీ ఇంటి దైవం అంటారు కదా, వాళ్ళకి ఏ రోజు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయితే శనివారము, శివుడు అయితే సోమవారము, అమ్మవారు అయితే శుక్రవారం, ఇలా ఏ కులదేవత మీ ఇంటి దేవత ఎవరైతే ఉంటారో మీ ఇంపార్టెంట్ పని మొదలు పెట్టే ముందు వాళ్ళకి ఆ వారంలో అంటే శనివారం కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ ఏదైనా ధూపదీప నైవేద్యాలతో పాటు ఏదైనా ఒక నైవేద్యం పెట్టి అట్లీస్ట్ ఒక 5గురికి తాంబూలం ఇచ్చి మీరు ఆ పని స్టార్ట్ చేయండి జూలైలో. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. అంటే ఏదైనా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవాలి అన్నప్పుడు తాంబూలం ఇంట్లో ఆడవాళ్ళు ఇవ్వచ్చు, ఎవరినైనా పిలిచి ఒక 5గురు ముత్తైదు ఎనీథింగ్ అట్లా చేయొచ్చు. చేసి మీరు కనుక ఏదైనా పని మొదలు పెడితే అది సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్గ్యుమెంట్స్కి ఎంత దూరంగా ఉండగలిగితే అంత బాగుంటుంది అనమాట. అంటే ఈ మంత్ ఎనర్జీ ఎట్లా ఉంది అంటే ప్రతి ఒక్క చిన్న విషయంలో ఏదో ఒక రకమైన ఇబ్బంది కానీ ఫైట్ కానీ అవుతుంది అనమాట. ఇద్దరి మధ్యలో ఒక ముగ్గురు కూర్చున్నారు అనుకో, ఒక గంట సేపు కాగానే వాళ్ళ మధ్యలో ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి అది ఫైట్గా మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త. హెల్త్ పరంగా ఓవరాల్గా కళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి, కళ్ళకి డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఓవరాల్గా అందరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడడం చాలా చాలా అవసరం. అయితే అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఈ నెల కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది అనమాట, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి. సో మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు, మీరు ఆల్రెడీ ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసి ఉంటే గనక మీ బిజినెస్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు అవి చేసుకోవడము అట్లాంటివి చేస్తే మీకు బెనిఫిషియల్గా ఉంటుంది ఈ మంత్. ఇది జూలై ఓవరాల్గా ఉన్న ఎనర్జీస్ అనమాట. ఓకే మ్యామ్, 2026 జులై నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది టారో కార్డ్స్ ప్రకారం? ఓకే మా, 2026 జూలై వృశ్చిక రాశి వాళ్ళకి ఏం ఎనర్జీ ఉందో ఒకసారి చూద్దాము, చూసి తెలుసుకుందాం వాళ్ళ గైడెన్స్ ఏంటి. ఎవరైనా అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నట్టయితే
ఓకే, వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ మంత్. ఎనీ అబ్రాడ్ Okay. స్టడీస్, స్టడీ పరంగా ఏదైనా వేరే ప్లేస్కి వెళ్ళి చదవాలి అనుకున్న స్టూడెంట్స్ కి అబ్రాడ్ స్టడీ ఎక్సలెంట్ గా ఉంది. స్టడీ పరంగా చాలా చాలా బాగుంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఓకే, అయితే వీళ్ళకి 2-3 థింగ్స్ రిలేషన్షిప్స్ లో చూసుకుంటే కనుక ఎక్స్ట్రీమ్ అన్నమాట. అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, లేదా చాలా చాలా వర్స్ట్ మంత్ గా ఉంటది వీళ్ళకి. ఓకే. కాబట్టి ఇది బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవసరం వీళ్ళకి. ఆ, ఒకవేళ మీరు కొన్ని సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయలేదు, పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవాలి అన్నప్పుడు ఏదైనా ఒక సలహాకి వెళ్ళొచ్చు మీరు. ఎవరైనా ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా అడ్వైజర్స్, కౌన్సిలర్స్ చాలా మంది ఉంటారు కదా. అవును. మీ చాయిస్ అన్నమాట. మీరు ఏదైతే బిలీవ్ చేస్తారో అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి అడ్వైస్ తీసుకోవడం వీళ్ళకి అడ్వైజబుల్ వృశ్చిక రాశి వాళ్ళకి. ఓకే, దాని తర్వాత వీళ్ళకి ఒక పెద్ద సజెషన్ ఏంటి అంటే, మీ బంగారము, వస్తువులు, ల్యాండ్స్, ప్రాపర్టీస్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అవన్నీ ఒకసారి కన్సాలిడేట్ చేసుకోండి. కన్సాలిడేట్ అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, రైట్, Mhm. అవన్నీ ఒక దగ్గర చేర్చి పెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఒక దాంట్లో రాసుకోండి, లేదా మీ పెద్దవాళ్ళతో కూర్చోండి. మీ గోల్డ్ ఎక్కడో ఒక దగ్గర, చెవులది ఒక దగ్గర ఉంటుంది, గాజులు ఒక దగ్గర ఉంటాయి, చైన్స్ ఒక దగ్గర, అట్లా, లేదా కొన్ని తాకట్లో ఉంటాయి. సో ఇవన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని కన్సాలిడేట్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత ఏంటి అన్నది మీరు కన్సాలిడేట్ చేశాక మీకే అర్థమవుతుంది. ఓకే, ఇది టారో గైడెన్స్ లో లేదు ఇక్కడ. ఓకే, గైడెన్స్ ఏంటి అంటే అన్ని మీకున్న అసెట్స్ అన్ని ఒక్కసారి కన్సాలిడేట్ చేసుకోమని ఒక గైడెన్స్ ఉంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే చాలా చాలా ఏదో కోపంతోటో తొందరపాటు తనంతోటో ఇప్పుడున్న జాబ్స్ వదిలేయాలి, ఇప్పుడున్న బిజినెస్ వదిలేయాలి, ఇప్పుడున్న పార్ట్నర్ నుంచి దూరం అయిపోయాలి, ఇట్లాంటి ఆలోచనలు వీటిని కొంచెం అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట. ఓకే, సో ఈ మంత్లో ఎటువంటి అట్లాంటి డెసిషన్స్ ఏమీ తీసుకోవద్దు. ఉన్న దగ్గరే ఉండండి కామ్గా. ఏదైతే కంటిన్యూ అవుతుందో, జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్లోనే ఉండండి. బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మంత్ అట్లా వదిలేసేయండి. ఓకే, అట్లాంటి ఆలోచనలు, అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండండి. పాత హెల్త్ విషయాలు అంటే ఆల్రెడీ తగ్గిపోయింది, ఇంకా నాకు లేదు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మైగ్రేన్, హెడ్ఏక్స్, డైజెషన్ ఇష్యూస్, షుగర్, బీపీ ఏవైనా కానీ మళ్ళీ రియాకర్ అయ్యే ఛాన్సెస్ జూలైలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ లైఫ్ స్టైల్లో మంచి మంచి మార్పులు చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా, ఒకవేళ వచ్చినా దానికి కావాల్సిన మెడికేషన్, సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మంచి మెడికేషన్స్ అవి తీసుకోవడము వృశ్చిక రాశి వాళ్ళకి అడ్వైజబుల్. ఓకే, అయితే వీళ్ళకి నేను ఇచ్చే ఒక రెమెడీ, ఎస్పెషలీ ఎవరైతే ఎక్కువగా ఆల్కహాల్ అట్లాంటివి తీసుకుంటారో, బయట ఫుడ్ ఎక్కువగా ఎవరైతే తింటారో వాళ్ళకి లివర్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా వృశ్చిక రాశి వాళ్ళకి కనబడుతున్నాయి. కాబట్టి లివర్ డిటాక్స్ చేసుకోవడము, ఆయిల్ తగ్గించడము, బయట ఫుడ్ తగ్గించడం, ఇట్లాంటివి చేసుకొని ఆల్కహాల్ తగ్గించడం, ఇవన్నీ చేస్తే హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే యాజ్ అన్ ఆస్ట్రాలజర్గా పక్కన పెట్టి, టారో రీడర్గా పక్కన పెట్టి, యాజ్ అ వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన బాడీలో మేజర్ డ్యామేజెస్ 70% మనకు డ్యామేజ్ అయ్యే వరకు మనకు తెలియదు. అవునా? ఓకే, సో అంటే ఏదో కొంచెం డ్యామేజ్ అవ్వగానే మనకు తెలిసిపోతుంది అన్నట్టు లేదు. కిడ్నీ కానీ లివర్కి కానీ సంబంధించినవి ఏమైనా ఉంటే కనుక ఆల్రెడీ 70% డ్యామేజ్ అయిపోయిన తర్వాత స్లోగా మనకి దాని యొక్క ఇంపాక్ట్ మన బాడీ మీద కనపడుతూ ఉంటుంది, రియాక్షన్స్ రావడం అట్లాంటివి అవుతుంటాయి. కాబట్టి ముందు నుంచే జాగ్రత్త పడడం చాలా చాలా అవసరం, రైట్. అయితే వీళ్ళకి నేను ఇచ్చే రెమెడీ ఏంటి అంటే, వీళ్ళు కూడా ఎక్కువగా ఈ నెలలో ఏంటి అంటే, ఈ మంత్ ఎనర్జీ ఎక్కువ హనుమంతుడు ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే అందరికీ ఓవరాల్గా కూడా అంత మంచిదన్నమాట. సో వీళ్ళకి కూడా నేను చెప్పేది హనుమంతుడి ఆరాధన ఎక్కువగా చేసుకోవడము, హనుమాన్ చాలీసా ఎక్కువగా చదవడము, ఒక శనివారం రోజు కానీ గురువారం రోజు కానీ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని ఒక తెల్లటి దారాన్ని పసుపులో ముంచి ఒక 11 చుట్లు రావి చెట్టు చుట్టూరు కట్టేసి మీ మనసులో ఉన్న కోరిక కానీ ఏదైనా మీకు ఏదైనా సొల్యూషన్ కావాలి అనుకుంటే ఈ ఒక్క రెమెడీ చేసి అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా చదివి, విష్ణు సహస్రనామం కూడా చదివి అక్కడే కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేసి వస్తే ఒక గురువారం ఈ రెమెడీ చేయండి. ఓకే, పసుపు దారం, తెల్లటి దారం మంచిది, కొత్త దారం తీసుకొని దాన్ని పసుపు నీళ్ళలో ముంచి అక్కడే రావి చెట్టు ఎంతైతే ఉందో అంత 11 సార్లు చుట్లు చుట్టేసి అక్కడ కూర్చొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఒక దీపం వెలిగించి అక్కడ ఎంతో కొంత ప్రసాదం అవి ఇచ్చేసి వచ్చేస్తే మీకు ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే మ్యామ్, చాలా మంచి రెమెడీస్ తెలియజేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్, నమస్తే.